హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. ముందుగా నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టేసేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి మీకు నచ్చితేనే. చూడండి, బ్లౌజ్లు కుట్టక మిగిలిన క్లాత్ని ఇలా రిమోట్ కవర్గా రెడీ చేశాను. మా పిల్లలైతే రిమోట్ కవర్ ఎన్నిసార్లు రిమోట్ కవర్ తెచ్చినా ఊరికే రిమోట్ని పడేస్తుంటూ ఆ రిమోట్ కవర్ని చించేస్తారు. ఇలా నేను చెప్పిన విధంగా మీరు కానీ ట్రై చేశారంటే అసలు చింపడానికి కాదు, రిమోట్ని పైనుంచి కింద ఎత్తేసినా కానీ అసలు కొద్దిగా కూడా డ్యామేజ్ అనేది అవ్వదు. చూడండి, ఏదైనా ఒక డిజైన్ బ్లౌజ్, నాకు ఈ డిజైన్ బ్లౌజ్ చాలా నచ్చింది. ఇంత మంచి డిజైన్ బ్లౌజ్ని ఏం చేయాలి అని అర్థం కాక ఇలా రిమోట్ సైజు కరెక్ట్గా రిమోట్ని పెట్టేసి ఆ సైజ్ ఎంత ఉందో దానికి ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని చుట్టూ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత మీ ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, కానీ ఆ బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేసినవి కూడా ఉంటాయి. మామూలుగా మనకు వైట్ కవర్స్ ఉంటాయి కానీ అవి వేరే క్లాత్ ఉంటాయి. వీటిది వేరు ఉంటుంది. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ని రిమోట్ కవర్ల పైన వాడితే మనం స్టిచ్చింగ్కి కూడా వస్తుంది, కానీ వేరే ప్లాస్టిక్ మాత్రం మనం స్టిచ్ చేస్తే ఊరికేనే చినిగిపోతుంది. ఈ స్టిచ్చింగ్ చేసే క్లాత్ వేరే ఉంటుందన్నమాట. ఈ గ్లాసీ స్టిచ్చింగ్ చేసే కవర్ని తీసుకొని, అందరి ఇళ్ళల్లో అలాంటి బ్యాగ్స్ ఉంటాయి ఖచ్చితంగా, ఏదన్నా ఒక బ్యాగ్. కాకపోతే ఆ పైన వైట్ కలర్ అనేది చాలా మెత్తగా ఉంటుంది. మనం స్టిచ్ చేసినా కానీ ఊడిపోదు. చూసారు కదా, ఆ బ్యాగ్ ఆల్రెడీ దారంతో స్టిచ్ చేసిందే ఉంది కరెక్ట్. ఇలా నేను వీడియోలో చూస్తున్న విధంగా నేను రిమోట్ కొలతతో తీసుకున్నా కదా, సేమ్ అంతే సైజులో ఇలా ప్లాస్టిక్ కవర్ కూడా సేమ్ అదే సైజులో తీసేసుకొని నేను వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత చుట్టూ సైడ్కి ఒక ప్లెయిన్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది కూడా మనకు కుట్టగా మిగిలిన క్లాతే అన్నమాట. ఇలా చాలా మిగులుతాయి. ఇంకా నేను రకరకాలుగా వేరే విధంగా చిన్న పర్సులు, పౌచ్లు కుట్టి చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఈ రిమోట్ తోటి నా వీడియో స్టార్ట్ చేశాను, వేస్టేజ్ క్లాత్లతోటి. తర్వాత కూడా చూపిస్తాను రకరకాలుగా. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా వీడియోను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి, ఇలా ముందుగా మనం ఆ వైట్ కవర్ అనేది కొంచెం బయట ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే దాన్ని ప్యాక్ చేసేసేయాలి కదా లోపలికి. అందరూ ఇలా బటన్ లాంటిది పెట్టేస్తారు. నేనైతే మా పిల్లలు అలా పెట్టినా కానీ తీస్తారని ఆ క్లాత్ని కూడా మొత్తానికే ఓపెన్ కాకుండా స్టిచ్ చేసేసాను. ఊరికే రిమోట్ను దాంట్లో నుంచి కూడా బయటకు తీస్తారు కవర్ తెచ్చినా కానీ, అలా తీయరాకుండా దాన్ని కూడా స్టిచ్ చేశాను. అలాగే సైడ్లకు కొంచెం చాలా ఎక్కువ స్పేస్ ఉంచేటట్టు చూస్తున్నాను. ఒకవేళ కింద పడిపోయినా కానీ రిమోట్కు మాత్రం ఎలాంటి డ్యామేజ్ కాకూడదని అలా ఎక్కువ ఎక్స్ట్రా ఉంచాను. ఇలా కొంచెం మనం బ్లౌజ్లకు పైపింగ్ వేస్తాం కదా, సేమ్ అంతే. ఇలా పొడవుగా ఒక వేరే కలర్, పింక్ కలర్ అయితే ఆపోజిట్ బాగుంటుందని అలా తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 సైడ్స్ ఇలా కుట్టేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇంకో సైడు దాన్ని కింది సైడ్ మలిచేసుకొని ఇంకొక కుట్టు వేసేసుకుంటే మనకు చూడడానికి కూడా బాగుంటుంది. ఆ క్లాత్ డిజైన్ ప్లస్ రిమోట్, ఈ కవరు ఎవరన్నా చూస్తే ఆ కవర్ని బయటకేని తీసుకొచ్చి కొన్నట్టే కనిపిస్తుంది. మనము బ్లౌజులు కుట్టగా మిగిలిన క్లాత్ని చాలామంది వేస్ట్గా దాన్ని పక్కకే పడేస్తారు, అసలు దేనికి యూజ్ కాదు అన్నట్టు. మనం రకరకాల హ్యాండ్ బ్యాగ్స్, పౌచ్లు కూడా కుట్టచ్చండి. ఏ క్లాత్ ఏదైనా సరే వేస్టేజ్ కాకుండా మనం ఆలోచిస్తే చాలా రకాల ఉపయోగాలు మనకు తడతనే ఉంటాయి. చూడండి, మిషన్ కుట్టే వాళ్ళకు
ఇలా దారం ఊరికే ఊడిపోతే మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. మిషన్ కుట్టే వాళ్ళకు చాలా బ్యాక్ పెయిన్ ఇవన్నీ మీరు చూసే వాళ్ళకి ఏమనిపించదు, కానీ మిషన్ కుట్టే వాళ్ళకు ఈ నొప్పి అనేది తెలుస్తుంది. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా 4 సైడ్స్ ఈ రెడ్ పింక్ క్లాత్ తోటి కుట్టేశాను. నేను తీసుకున్న డిజైన్ క్లాత్కి ఈ పింక్ క్లాత్ ఆపోజిట్ ఉంటుందని ఇలా తీసుకున్నాను. చూడండి, ఇలా 4 సైడ్స్ 2 ఫోల్డ్స్ చేసి మనం బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేస్తామో అలా 2 ఫోల్డ్స్ చేసి కుట్టేసేయాలి. కుట్టేసి దాన్ని రివర్స్గా మలుచుకొని ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాది కట్ చేసి దాన్ని రివర్స్గా చేసుకొని ఇదే పింక్ ప్లెయిన్ క్లాత్ని లోపలికి మలిచేసుకొని ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే రిమోట్ కవర్ చూడ్డానికి నీట్గా అందంగా కనిపిస్తుంది. మనం పైనుంచి ఎక్స్ట్రా బటన్ కూడా పెట్టుకోవచ్చు. ఒక బటన్ పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఊరికే మా పిల్లల బటన్ ఓపెన్ చేసి కూడా రిమోట్ బయటకు తీస్తారని నేను దాన్ని కూడా ప్యాక్ చేసేసాను. కుట్లతోటి మొత్తానికి కవర్ చేసేసాను 4 వైపులా. రిమోట్ పెట్టేశాక మిషన్ తోటి మళ్ళా టోటల్ బయటకు రాకుండా ఒక కుట్టు వేసేసాను. చూడండి, రిమోట్ కవర్ ఎంత అందంగా వచ్చేసింది. ఇది చూసి అందరూ బయట కొనుకొచ్చిన దానిలాగానే అనిపిస్తుంది. నా ఐడియా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. చూడండి, రిమోట్ కవర్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు రిమోట్ని పెట్టి చూపిస్తాను. చూడండి, కొద్దిగా లూజ్ అయింది కాబట్టి నేను కిందికి ప్యాక్ చేసి ఇంకొక సైడ్ ఇలా మలిచేసి కుట్టేశాను. లాస్ట్లో చూపిస్తాను. చూడండి, ఇలా కుట్టేసేసి రిమోట్ని వాడేసుకుంటే అస్సలు కింద పడ్డా కానీ డ్యామేజ్ అనేది అవ్వదు. చూడండి లాస్ట్లో ఎంత బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.